ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ప్రతినిత్యం హోమం అనంతరం వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. ప్రతినిత్యం మేము పెట్టే వీడియోని గ్రహించండి. ఎందుకంటే హోమగుండంలో ఒకరోజు ఒక రకంగా స్వామివారి యొక్క కట్టెలు అమర్చబడుతున్నాయి, ఒకరోజు ఇంకొక రోజు ఇంకొక విధంగా కట్టెలు అమర్చబడి స్వామివారి అగ్నిస్వరూపం దర్శనమిస్తున్నారు. రోజు ఒకే విధంగా కట్టెలు వంటలేదు. అలాగే స్వామివారు ఆరగించే కట్టెలు, పచ్చి కట్టెలు ఆరగిస్తున్నారు. వచ్చిన వారి యొక్క సమస్యలని అగ్నిస్వరూపంతో దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే ప్రతినిత్యము సంఘం జాగర్లముడి అభయ వైకుంఠాశ్రమంలో హోమం వెలుగుతూ ఉంటుంది. హోమం ద్వారా ఎంతోమంది భక్తులు ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్య సమస్యల నుండి, పిల్లల చదువుల నుండి ఎంతో అభివృద్ధిలోకి వచ్చామని ప్రతి శనివారం వచ్చి స్వామివారి యొక్క హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క రక్షదారాన్ని ధరించి స్వామివారి యొక్క భజనలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు ఎంతోమంది భక్తులు. దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి కోసం వస్తూ వారి యొక్క సమస్యలను తీర్చుకుంటూ ఎందరో భక్తులకి మార్గదర్శకులై వారి యొక్క సమస్యలు తీరినియని ఆ భక్తులను కూడా తీసుకొచ్చి ఎంతోమందిని వారి సమస్యలను డెక్కిస్తున్నారు. కాపరాల దగ్గర నుంచి భార్యాభర్త విడిపోయిన దంపతుల నుండి ఈరోజు చదువుకుని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్ళడానికి పునాది పడిందని ఆ పునాది సంఘం జాగర్లముడి అభయ వైకుంఠాశ్రమని ఎంతోమంది భక్తులు చెప్పుకోవటం ఇక్కడ మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే భగవాన్ వెంకయ్య స్వామి వారు నమ్ముకున్న వారికి సొమ్మురా, నమ్మనాడుగు దుమ్మరన్నట్టు ఇక్కడికి వచ్చి ఎవరిని వ్యర్థ కాలక్షేపం చేయనీయం. ప్రదక్షిణాలు చేయనిస్తాం. ప్రదక్షిణాల తర్వాత నామం జరుగుతుంది. నామం తర్వాత స్వామివారి యొక్క మహిమలతో కొన్ని సత్సంగం జరుగుతుంది. సత్సంగం అనంతరం హారతి ఇచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదం అంటే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరగగానే ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చారో తెలుసుకుని వాళ్ళని తొందరగా పంపిస్తాం. ఎందుకంటే మరలా తొందరగా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలి కాబట్టి ఇక్కడ ఇతరత్ర విషయాలు మాట్లాడటానికి ఒప్పుకోము. సమస్యలు, స్వామివారి యొక్క అనుగ్రహం, మహిమలు ఇవన్నీ ఆయన యొక్క అనుగ్రహంతో నిత్యాగ్నిహోత్రుడై, నిత్యాన్నదాన ప్రభువై, కర్మ నిర్మూలన ఘనవైద్యుడై అందరికీ అగ్నిస్వరూపంలో దర్శనమిస్తున్న పరమాత్ముడు కాబట్టి ఇక్కడ వ్యర్థ కాలక్షేపం చేయని ప్రదక్షిణ ద్వారా, నామం ద్వారా, సంకీర్తన ద్వారా, దారం ద్వారా, విభూతి ద్వారా, అన్నదానం ద్వారా ఇక్కడ వచ్చిన భక్తులు ఆయా యొక్క పరిస్థితులను బట్టి వారు వాటిలో పాల్గొని వారి యొక్క సమస్యను తీర్చుకుంటున్నారు. కారణం భగవాన్ వెంకయ్య స్వామి వారు నిండైన మనసుతో, నిండైన అనుగ్రహంతో ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. ఒక మాట స్వామివారు చెప్పి ఉన్న సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదైతే జరుగుతుందన్నట్లు అట్లాగే సంఘం జాగర్లముడి వచ్చిన భక్తులకి ఇక్కడికి వచ్చి వారు ఏదనుకుంటే అది స్వామివారు నెరవేరుస్తున్నారు. అంటే కొంతమందికి స్వామివారు చెప్పినట్టు వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదా అన్నట్టుగా ఇక్కడ కోరికలు మాత్రం తీరటం శీఘ్రంగా తీరుతున్నాయి. కొంతమంది వాళ్ళ నమ్మకాలను బట్టి తీరుతున్నాయి, కానీ తీరటం పక్కాగా తీరుతున్నాయి. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క హోమము వరమైంది, దారం ఆధారమైంది, విభూది దోష నివారణ అయింది. భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అన్నప్రసాదం మనకు ఔషధమైంది. మరి భజన భవిష్యత్తు అయింది. ఇవన్నీ మనం తెలుసుకుని నామం ద్వారా, హోమం ద్వారా, భజన ద్వారా, దారం ద్వారా, విభూతి ద్వారా, అన్నదానం ద్వారా వీటన్నిటి వల్ల మనం ఉద్ధరించబడుతున్నాం. కాబట్టి ఇక నుంచైనా తెలుసో తెలియక తప్పులు చేస్తూ ఉన్నాం. ఆ తప్పుల్ని మనమే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఎందుకంటే నారాయణమూర్తి పరబ్రహ్మ స్వరూపం నరజన్మకి నాగుల వెలుటూరులో తొలిపాదం మోపి అన్ని గ్రామాలు సంచరించి చివరికి గొలగముడి తన కేంద్రంగా చేసుకుని ఆయా భక్తుల అందరి కోరిక నెరవేర్చడానికి అక్కడ మహాసమాధి చెంది అందరినీ అనుగ్రహిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వామివారి యొక్క చెప్పిన మార్గంలో పయనిద్దాం.
సంపూర్ణ విశ్వాసంలో స్వామి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయవైకుంఠాసనం ఉంది. అభయవైకుంఠాసనంలో ప్రతినిత్యం హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాం. స్వామివారిని దర్శించండి, స్వామివారిని అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే హోమగుండాన్ని చూడండి, హోమగుండాన్ని కళ్ళకు దిగిన స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.